మార్నింగ్. సిరీస్ ఎక్స్పాన్షన్స్ అండ్ రెసిడ్యూ థియరమ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి సిరీస్ ఎక్స్పాన్షన్స్. సిరీస్ ఎక్స్పాన్షన్స్లో మనం టేలర్ సిరీస్, మెక్లారెన్ సిరీస్, లారెంట్ సిరీస్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు రెసిడ్యూస్ అండ్ పోల్స్ గురించి కూడా నేర్చుకుంటున్నాం. సో పోల్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోల్స్ నేర్చుకున్నాం. సింగిల్ పోల్స్, సింపుల్ పోల్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆర్డర్ ఉంటే ఆర్డర్ని బట్టి ఎలాంటి పోల్ని డిఫైన్ చేస్తాం, ఎలాంటి పోల్ ఉంటే ఎలాంటి రెసిడ్యూస్ని చేస్తాం. అండ్ సింగులారిటీస్ గురించి కూడా నేర్చుకున్నాం. సో ఐసోలేటెడ్ సింగులారిటీ అని, ఎసెన్షియల్ సింగులారిటీ అని, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింగులారిటీస్ నేర్చుకున్నాం. ప్రతి సింగులర్ పాయింట్ దగ్గర, సింగులర్ పాయింట్ మీన్స్ ఇట్స్ నథింగ్ బట్ పోల్. ప్రతి పోల్ దగ్గర రెసిడ్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సింపుల్ పోల్ ఉంటే రెసిడ్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అండ్ ఆర్డర్ ఇస్తే రెసిడ్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ స్పెషల్ థింగ్ నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఎలా అంటే, ఇచ్చిన ఫంక్షన్ ఫై ఆఫ్ జెడ్ బై సై ఆఫ్ జెడ్ ఆ ఫార్మేషన్లో ఉండాలి, ఫై ఆఫ్ జెడ్ బై సై ఆఫ్ జెడ్ అనే ఫార్మేషన్లో ఉండాలి. ప్లస్ మనము ఏదైతే జెడ్ నాట్ అనే ఒక పాయింట్ని తీసుకుంటామో, దట్ మీన్స్ పోలార్ సింగులర్ పాయింట్, మనం ఏ పాయింట్ అయితే తీసుకుంటామో దట్ పాయింట్ అంటే ఎట్ దట్ పాయింట్ ఫై ఆఫ్ జెడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, అండ్ సై ఆఫ్ జెడ్ నాట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో అప్పుడు మనం రెసిడ్యూని చేసాం. అంటే సింపుల్ పోల్ ఇచ్చినప్పుడు రెసిడ్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పుకున్నాం. అండ్ సింపుల్ పోల్ అంటే మీన్స్ ఏంటి? ఆర్డర్ 1 అని. సింపుల్ పోల్ మీన్స్ ఆర్డర్ 1 అని. సో అలా కాకుండా ఆర్డర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, ఆర్డర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు కూడా మనము రెసిడ్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పుకున్నాం. అండ్ ఇంకా స్పెషల్ ఇంకొక లాస్ట్ క్లాస్లో నేర్చుకునేది ఏంటంటే, వన్స్ అగైన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ జెడ్ బై సై ఆఫ్ జెడ్, ఫై ఆఫ్ జెడ్ బై సై ఆఫ్ జెడ్. ఇలాంటి ఫార్మేషన్లో ఉండి ఎట్ ద పాయింట్ జెడ్ నాట్, అంటే దట్ మీన్స్ జెడ్ నాట్ మీన్స్ పోల్, ఎట్ దట్ పాయింట్ ఫై ఆఫ్ జెడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ సై ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనం రెసిడ్యూకి ఫార్ములా ఏం రాసాము? ఫై ఆఫ్ జెడ్ నాట్ బై సై డాష్ ఆఫ్ జెడ్ నాట్ అని రాసాం, సై డాష్ ఆఫ్ జెడ్ నాట్ అని రాసాం. సో అలా డిఫరెంట్ కండిషన్స్లో మనం రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. డిఫరెంట్ కండిషన్స్లో మనము రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇంతవరకు మనం జస్ట్ ఒక ఫంక్షన్ ఇచ్చి రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేయమంటే చేసాం. సో ఇక్కడ చూడండి, ఎవాల్యుయేట్ ద ఇంటిగ్రల్. సో ఇంటిగ్రల్ ఇచ్చారు, ఎవాల్యుయేట్ ద ఇంటిగ్రల్ z into e power z by z plus 1 whole cube dz where c is the circle, modulus of z minus 1 is equal to 3. అంటే ఈ రోజు నుంచి మనం చెప్పుకుంటే ప్రాబ్లమ్స్లో ఇంటిగ్రల్స్ ఉంటాయి కంపల్సరీగా. మొన్నటి దాకా జస్ట్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ ఇస్తాడు, సో దానికి పోల్స్ రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. మనం పోల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోల్స్ను, అంటే ఆ ప్రాబ్లమ్కి ఎన్ని పోల్స్ వస్తాయో చూసి వాటిని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ తర్వాత సింపుల్ పోల్ అయితే సింపుల్ పోల్ ఫార్ములాని యూజ్ చేస్తాం, అండ్ ఆర్డర్ ఉన్నప్పుడు ఆర్డర్ ఆ ఫార్ములాని యూజ్ చేస్తాం. అలా కాకుండా ఇన్ ద టైప్ ఫై ఆఫ్ జెడ్ బై సై ఆఫ్ జెడ్ లాగా ఉంటే అలా ఫాలో అవుతాం. సో బట్ ఇక్కడ నుంచి ఏంటంటే ఇంటిగ్రల్స్ ఇచ్చి దానికి మనము ఎవాల్యుయేట్ చేయమంటున్నాడు. ఎవాల్యుయేట్ ద ఇంటిగ్రల్ రకంగా చెప్పాలంటే బై యూజింగ్ రెసిడ్యూ థియరం, ఇక్కడ ఇవ్వలేదు. సో ఎవాల్యుయేట్ ద ఇంటిగ్రల్ z into e power z by z plus 1 whole cube dz where c is the circle, modulus z minus 1 is equal to 3. ఇక్కడ ఫంక్షన్ ఏంటి? z into e power z by z plus 1 whole cube. ఫస్ట్ మనం ఆ ఫంక్షన్ని తీసుకుందాం. ఫంక్షన్ని తీసుకొని పోల్స్ అండ్ రెసిడ్యూస్ను ఫైండ్ అవుట్ చేద్దాం. యాజ్ యూజువల్ రెగ్యులర్ వేలోనే ఫైండ్ అవుట్ చేస్తాం. పోల్స్ ఎలా చేస్తాము? డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేసి పోల్స్ని కనుక్కుంటాం. డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేసి పోల్స్ని కనుక్కుంటాం. అండ్ ఎవ్రీ పోల్ దగ్గర మనం రెసిడ్యూని కనుక్కుంటాం. ఇక్కడ కూడా సేమ్. అలా మొత్తం మనం ఇచ్చిన ఇంటిగ్రల్కి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అండ్ లాస్ట్ మనం ఇంటిగ్రల్ని వాడదాం. ఫస్ట్ ఈ ఫంక్షన్కి మొత్తం చేద్దాము, ఆ ఆన్సర్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఇంటిగ్రల్ని యూజ్ చేద్దాం. హియర్ దిస్ ఈస్ ద సర్కిల్, modulus z minus 1 is equal to 3. modulus z minus 1 is equal to 3. ఓకే, ఇలా ఎవాల్యుయేట్ చేయాలి. ఎలా ఎవాల్యుయేట్ చేయాలి ఇప్పుడు చూపిస్తాం. మనం ఇంతవరకు చేసిన వాటిలలో ఎలా చేసామంటే, ఎన్ని పోల్స్ ఇచ్చినప్పుడు అన్ని పోల్స్ దగ్గర రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేసాం.
ఎన్ని పోల్స్ ఇస్తే అన్ని పోల్స్ దగ్గర రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. లేదా పర్టికులర్గా అడిగినప్పుడు మాత్రమే పర్టికులర్గా ఈ పోల్స్ దగ్గర చేయండి అంటే ఆ పోల్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేసాం. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంటిగ్రల్స్లోకి వచ్చేసరికి ప్రొసీజర్స్ సేమ్ ప్రొసీజర్స్, అయితే పోల్స్ ఏ పోల్స్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలి రెసిడ్యూని అనేది ఇక్కడ కొంచెం డిఫరెంట్ మెథడ్లో ఉంటుంది. సో ఎలా ఉంటుందో చూద్దాం. The given function f of z is equal to z into e power z by z plus 1 whole cube. దాన్ని మనం ఫంక్షన్గా తీసుకున్నాం f of z. f of z ని మనము అక్కడ z into e 2 into e power z by z plus 1 whole cube ని మనం f of z అని తీసుకున్నాం. It has only one singular point z is equal to -1. ఓకే, తెలుసు కదా సింగులర్ పాయింట్ ఎలా వస్తుంది? డినామినేటర్ని జీరోకి ఈక్వేట్ చేసినప్పుడు మనకు పోల్ వస్తుందని చెప్పుకున్నాం కదా. దట్ మీన్స్ సింగులర్ పాయింట్. అంటే ఇక్కడ ఎలా వచ్చింది? z plus 1 whole cube is equal to 0. సో అప్పుడు ఏమవుతుందమ్మా? z plus 1 is equal to 0 అవుతుంది. z plus 1 is equal to 0. That means z is equal to -1. z is equal to -1 is a pole of order 3. This is 3 కదా order, pole of order 3. Therefore, which is a pole of order 3? పోల్కి ఎంత వచ్చిందమ్మా? ఆర్డర్. ఆల్సో ద పాయింట్ ఇది పర్టికులర్గా మనము ఇంటిగ్రల్స్లోకి వచ్చేసరికి దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. ఎన్ని పోల్స్ వచ్చాయి, ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి అనేది ఒక సెక్షన్ అయితే, అసలు మనకు వచ్చిన పోల్స్లో ఏ పోల్స్ మనకు ఇన్సైడ్ ద సర్కిల్ ఉన్నాయి, అవుట్ సైడ్ ద సర్కిల్ ఉన్నాయి, ఇన్సైడ్ సర్కిల్ ఉన్నాయి, అవుట్ సైడ్ ఎన్ని ఉన్నాయో కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆల్సో ద పాయింట్ z is equal to -1 lies inside the given circle. అంటే మనకు గివెన్ సర్కిల్ ఎంత ఇచ్చారు? మనకు సర్కిల్ అబౌట్, క్వశ్చన్ చూద్దాం. దిస్ ఇస్ ద z - 1 is equal to 3. అప్పుడు మనకి ఏమవుతుంది? ఈ రేడియస్ తో మనం ఇలా సర్కిల్ గీసినప్పుడు ఏమవుతుందమ్మా? ఆ సర్కిల్లోనే మనకి పోల్ ఉంటుంది. ఇచ్చిన సర్కిల్లోనే మనకి ఇక్కడ పోల్ ఉంటుంది. -1 అనే పోలు. సో మనం రేడియస్ తో గీసినప్పుడు ఏమవుతుంది? ఆ సర్కిల్లోనే ఉంటుంది, ఇన్సైడ్ ద గివెన్ సర్కిల్. ఓకే, కాబట్టి మనం ఈ పోల్ దగ్గర రెసిడ్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లేదనుకోండి, ఆ పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్ లేదనుకోండి, అప్పుడు మనం ఆ పాయింట్ దగ్గర సో అదే రాస్తాం. ద సింగులర్ పాయింట్ ఆర్ పోల్ ఈజ్ అవుట్ సైడ్ ద సర్కిల్. ఎప్పుడైతే సర్కిల్కి అవుట్ సైడ్ ఉంటుందో అప్పుడు దానికి మనం రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నది ఏంటంటే మనకు ఉండడమే సింగిల్ పోల్ ఉంది. z is equal to -1 అనేది సింగిల్ పోల్. కొన్ని ప్రాబ్లమ్స్లో 2-3 పోల్స్ వస్తాయి. సపోజ్ z ఇంటూ z ప్లస్ 1 ఇంటూ z ప్లస్ 2 అలా ఉందనుకోండి. డినామినేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ z ఇంటూ z ప్లస్ 1 ఇంటూ z ప్లస్ 2 ఉందనుకోండి, దానికి 3 పోల్స్ ఉంటాయి. 3 పోల్స్లో ఏవి ఇన్సైడ్ సర్కిల్ ఉన్నాయి, ఏవి అవుట్ సైడ్ సర్కిల్ ఉన్నాయో చూసుకోవాలి. సో ఇన్సైడ్ సర్కిల్ ఉన్న పోల్స్కి మాత్రమే రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఉన్నది ఒకే ఒక సింగులర్ పాయింట్. ఇక్కడ ఉన్నది మనకు ఒకే ఒక సింగులర్ పాయింట్. దట్ ఈస్ ద z is equal to -1. This is the inside the circle. సో ఇన్సైడ్ ద సర్కిల్ ఉంది కాబట్టి మనము z is equal to -1 దగ్గర రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేయాలని మీనింగ్ ఇక్కడ. సో అంతవరకు ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పోల్ ఆర్డర్ ఎంత అని చూసుకోవాలి. సో ఈ పోల్ ఆర్డర్ ఎంత వచ్చింది? 3 ఉంది. ఈ పోల్ ఆర్డర్ ఎంత ఉంది? 3 ఉంది. సో 3 ఉంది కాబట్టి ఇప్పుడు మనం సో 3 ఉన్నప్పుడు ఆర్డర్ m ఉన్నప్పుడు ఫార్ములా ఎంత? ఇక్కడ రెసిడ్యూ ఆఫ్ f of z at z is equal to a is equal to 1/m-1 factorial into limit z tends to a d to the power of m-1 by dz to the power of m-1 into z minus a whole to the power of m into f of z. కంపల్సరీగా మీకు
మీకు వచ్చిన ప్రాబ్లంలో కంపల్సరీగా ఫార్ములాను మెన్షన్ చేయండి. కంపల్సరీగా ఫార్ములాను మెన్షన్ చేసి ఆ తర్వాత హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఎం ఈజ్ ఈక్వల్ టు అని కంపల్సరీ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత వాటిని సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మిస్టేక్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఇక్కడ ఒక్క పూలే కాబట్టి నో ప్రాబ్లం. 2-3 పోల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. సో అలా కాకుండా మీరు ప్రతి పోల్ దగ్గర రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద ఏ అండ్ వాట్ ఈస్ ఎం, సో మీరు అలా మెన్షన్ చేసుకున్నారనుకోండి దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. సో ఈజీగా వెళ్ళిపోతారు. Therefore here a is equal to that is z is equal to a, that is equal to -1. Here m is equal to 3. Order 3 అంటే ఆర్డర్ని మనం m తో డినోట్ చేస్తాం. ఆర్డర్ని మనం m తోటి డినోట్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, -1 సబ్స్టిట్యూట్ చేయాలి అండ్ m ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, therefore here చూడండి, here z is equal to -1 and m is equal to 3. m is equal to 3 అంటే ఆర్డర్ వచ్చేసి 3, ఆర్డర్ 3 అయింది. z is equal to -1. సో సబ్స్టిట్యూట్ చేసాం. రెసిడ్యూ ఆఫ్ f of z at z is equal to -1 is equal to 1 by ఇక్కడ ఏంటి m - 1 ఫ్యాక్టోరియల్, m is equal to 3 కదా కాబట్టి 3 - 1 ఫ్యాక్టోరియల్. లిమిట్ z tends to -1, సో z tends to a కదా, z tends to -1 d to the power of m - 1 by dz to the power of m - 1 అంటే d to the power of 3 - 1 by dz to the power of 3 - 1 ఇంటి ఇక్కడ z - a హోల్ పవర్ m అంటే z minus of -1 హోల్ క్యూబ్ ఇంటూ f of z అంటే ఇక్కడ z - a కదా. సో ఇక్కడ z - a కాబట్టి whole cube into f of z. Okay, now 1 by 3 minus 1 into 1 by 2 factorial into limit z tends to -1 into d square by dz square z plus 1 whole cube. Function ఎంత మనకు 2 into e power z by z plus 1 whole cube. So now we cancels. So remaining function is z into e power z. Remaining function 2 into e power z. సో ఈ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది చూడండి. 2 ఫ్యాక్టోరియల్ మీన్స్ 2. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది, e పవర్ z. e పవర్ z ని ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలి, 2 times డిఫరెన్షియేట్ చేయాలి. సో e పవర్ z ను ఒకసారి డిఫరెన్షియేట్ చేసామనుకోండమ్మా ఎంత వస్తుంది, e పవర్ z కి e పవర్ z. సో e పవర్ z అగైన్ డిఫరెన్షియేట్ వి గెట్ e పవర్ z. సో అంటే e పవర్ z ని మనం ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేసినా మనకి ఎంత వస్తుందంటే e పవర్ z వస్తుంది. ఓకే, కాబట్టి therefore ఇక్కడ లిమిట్ z tends to -1 d square by dz square అంటే ఎన్నిసార్లు ఫైండ్ అవుట్ చేసినా e పవర్ z వస్తుంది కాబట్టి e పవర్ z. therefore ఇప్పుడు మనము లిమిట్ అప్లై చేయాలి. z tends to -1 is equal to e power -1 అంటే that is equal to 1 by e. e power -1 అంటే ఓకే. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇంటిగ్రల్. యాక్చువల్లీ ఇది రెసిడ్యూ కనుక్కున్నాం, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది దిస్ వన్. అంటే ఏంటి, ఇంటిగ్రల్ 2 into e power z by 2 plus 1 whole cube dz. సో ఇదన్నమాట. సో బై రెసిడ్యూ థీరం వి గెట్. రెసిడ్యూ థీరం నుంచి మనం ఏం చేయాలి, ఇలా చేయాలి. 2 into e power z by is equal to 2 pi e into ఫార్ములా ఏంటి ఇక్కడ 2 pi into రెసిడ్యూ 2 pi I into residues. So residue at that port. So therefore 2 pi I into 1 residue enta 1 by e. So 1 by e. This is equal to 2 pi I by e.
సపోజ్ అదే మనకు 2 పోల్స్ 3 పోల్స్ అలా ఉన్నాయనుకోండి, అప్పుడు మనము రెసిడ్యూస్ కూడా 2 రెసిడ్యూస్ అండ్ 3 రెసిడ్యూస్ అలా కనుక్కుంటాం. అప్పుడు ఏం చేయాలి అంటే మొత్తం రెసిడ్యూస్ని యాడ్ చేయాలి. అప్పుడు సమ్ ఆఫ్ ద రెసిడ్యూస్ అని రాస్తాం. అప్పుడు ఫైనల్గా ఏం రాస్తామంటే సమ్ ఆఫ్ ద రెసిడ్యూస్ అని రాస్తాం. ఓకే, ఇలా ఇంటిగ్రేషన్ ఇచ్చినప్పుడు మనము రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేయడం. ఇంటిగ్రేషన్ ఇచ్చినప్పుడు రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేయడం. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? రెసిడ్యూ ఇచ్చినప్పుడు యాజ్ యూజువల్ ఇలా ఇస్తాడు. ఇంటిగ్రల్లో ఏదైతే ఇస్తాడో దట్ ఈస్ ద ఫంక్షన్ వీ కెన్ టేక్. సో దాన్ని మీరు ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్గా టేక్ చేయండి, తీసుకోవాలి మనం. సో తీసుకున్న తర్వాత ఏం చేయాలి? దానికి యాజ్ యూజువల్ పోల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని పోల్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. 1 ఆర్ 2 ఆర్ 3 ఎన్ని పోల్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఎవ్రీ పోల్ దగ్గర మనం రెసిడ్యూని కనుక్కోవాలి యాక్చువల్లీ. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనకు వచ్చిన పోల్స్ ఇన్సైడ్ ద సర్కిల్ ఆర్ అవుట్ సైడ్ ద సర్కిల్ మనం చెక్ చేసుకోవాలి. ఇన్సైడ్ ద సర్కిల్ ఆర్ అవుట్ సైడ్ ద సర్కిల్ అని మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. వాటిల్లో కొన్ని ఇన్సైడ్ ద సర్కిల్ ఉంటాయి, కొన్ని అవుట్ సైడ్ ద సర్కిల్ ఉంటాయి. ఏవైతే ఇన్సైడ్ ద సర్కిల్ ఉన్నాయో వాటికి మాత్రమే మనం రెసిడ్యూస్ను ఫైండ్ అవుట్ చేయాలి. అవుట్ సైడ్ ద సర్కిల్స్కి మనము రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేమా? అలా మనము డిసైడ్ చేసిన తర్వాత వేటికి ఇన్సైడ్ ఏటి అవుట్ సైడ్ అని డిసైడ్ చేసిన తర్వాత వాటికి మనం అవి సింపుల్ పోల్సా అండ్ ఆర్డర్ ఉందా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత వాటికి రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు బై రెసిడ్యూ థీరం అని చెప్పేసి మళ్ళీ మనము 2πi ఇంటూ దట్ రెసిడ్యూ 2πi ఇంటూ దట్ రెసిడ్యూ దిస్ ఈజ్ ఈక్వల్ 2πi/3. ఓకే, దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ఇంటిగ్రేషన్ ఇచ్చినప్పుడు దిస్ ఈజ్ ద ప్రొసీజర్. సో ఇదే ఎవాల్యుయేట్ ద ఇంటిగ్రల్. అలా ఇంటిగ్రల్స్ ఇచ్చినప్పుడు దిస్ ఈజ్ ద ప్రొసీజర్. నెక్స్ట్, evaluate integral 2z minus 1 by z into z plus 2 into 2z plus 1. Z into z plus 2 into 2z plus 1 dz. Where C is the circle, modulus z is equal to 1. Where C is the circle, modulus z is equal to 1. సో ఇక్కడ సర్కిల్ ఏమి ఇచ్చారంటే మోడ్యులస్ z is equal to 1 అని ఇచ్చారు. సో ఇక్కడ పోల్స్ చూడండి, 3 పోల్స్ వస్తాయి మనకు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 పోల్స్. యాజ్ యూజువల్ ఇందాక మనం ఎలా అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా we can take the function f of z is equal to 2z minus 1 by z into z plus 2 into 2z plus 1. ఇక్కడ కూడా దీన్ని మనం ఫంక్షన్ కింద తీసుకోవాలి. 2z minus 1 by z into z plus 2 into 2z plus 1. దీన్ని ఫంక్షన్ కింద తీసుకొని ఇప్పుడు మనం పోల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. పోల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా? డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేయాలి. డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేయాలి. సో మనం డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేద్దాం. Here f of z is equal to 2z minus 1 by z into z plus 2 into 2z plus 1 has 3 simple poles. 0, -1, 0.5. That means డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేస్తున్నాం అంటే z into z plus 2 into 2z plus 1 is equal to 0. సో ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? 0 అంటే z is equal to 0 is one of the pole. Z is equal to 0 is one of the pole. Second one, z plus 2 is equal to 0 అయితే z is equal to -2. This is the another pole. And z plus 1 is equal to 0. Next 2z is equal to -1. Z is equal to -1/2. అంటే ఇక్కడ మన దీస్ ఆర్ 3 పోల్స్. Z is equal to 0 1 pole, z is equal to 2 na, z is equal to -2. This is the another pole.
and z is equal to 2z plus 1 is equal to 0, 2z is equal to minus 1. So z is equal to minus 1 by 2. Minus 1 by 2 is the another pole. Minus 1 by 2 means ఏంటి minus 0.5 అని అర్థం. Minus 0.5 అని meaning. Okay. So, but the only pole z is equal to 0 and 0.5. 0 and 0.5 lies inside the circle. సో మన సర్కిల్లో అంటే z is equal to 1 అని అన్నారు. సో అబ్జర్వ్ చేస్తే మీరు ఇందాక z is equal to 1 అన్నారు. సో ఇక్కడ ఏంటి ఒక పోల్ వచ్చేసి -2 ఉంది. అంటే మనం దాని రేడియస్ బేస్ చేసుకొని సర్కిల్ చేస్తే 0, 0.5 -0.5 ఇన్సైడ్ ద సర్కిల్ ఉంటాయి. మిగిలిన ఈ 2 అనేది ఒకటి అవుట్ సైడ్ ద సర్కిల్ ఉంటుంది. అవుట్ సైడ్ ద సర్కిల్ అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏంటి ఉండడానికి 3 పోల్స్ ఉన్నాయి. కానీ మనం 3 పోల్స్ దగ్గర రెసిడ్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. 3 పోల్స్ దగ్గర రెసిడ్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒక పోల్ అంటే ఏవైతే ఇన్సైడ్ ద సర్కిల్ ఉన్నాయో అది అక్కడ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవుట్ సైడ్ ద సర్కిల్ అవసరం లేదు. సో ఇక్కడ ఇన్సైడ్ ద సర్కిల్ ఏమేమి ఉన్నాయి? z is equal to 0 and z is equal to minus 0.5. అంటే మనకి ఇక్కడ సర్కిల్ ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదు? మీకు ఇందాక అందుకే సర్కిల్ ని ప్రెజర్ పెట్టి చెప్తున్నాను. సర్కిల్ మోడ్లెస్ z is equal to 1. సో దిస్ ఇస్ ద రేడియస్ పెట్టి మనం సర్కిల్ వేసాం అనుకోండి 0, 0.5 లోపల ఉంటుంది. -2 అనేది బయట ఉంటుంది. Therefore, these 2 poles lies inside the circle. And these 2 poles are also simple poles. ఇవి కూడా ఏంటి? సింపుల్ పోల్స్. సింపుల్ పోల్ అని ఎప్పుడు చెప్తాము? వాటి ఆర్డర్ 1 ఉన్నప్పుడు దీస్ ఆర్ సింపుల్ పోల్స్. ఫస్ట్ ఒక్కొక్క పోల్ దగ్గర మనం రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎవ్రీ పోల్ దగ్గర మనం రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ z is equal to 0. ఫస్ట్ పోల్ ఏంటి? z is equal to 0. 2నే కదా మనకుంది. లైస్ ఇన్సైడ్ ద సర్కిల్ వచ్చేసి 2 పోల్స్. సో మనం ఫస్ట్ z is equal to 0 దగ్గర మనం ఫైండ్ అవుట్ చేద్దాం. Now the residue of f of z at z is equal to 0. ఓకే మా ఫార్ములా ఏంటి? సింపుల్ పోల్ ఫార్ములా. రెసిడ్యూ ఆఫ్ f of z at z is equal to a is equal to limit z tends to a z minus a into f of z. Okay, this is the formula of residue at simple pole. ఇక్కడ a is equal to ఎంత? 0. a is equal to 0 అంటే limit z tends to 0 z minus 0 into f of z. f of z means this one. Okay, చూడండి. residue of f of z at z is equal to 0 is equal to limit z tends to 0 z minus 0 into 2z minus 1 by z into z plus 2 into 2z plus 1. Here z cancel అయిపోయింది. సో రిమైనింగ్ టర్మ్ మిగిలితే మనకు z ప్లస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయాలి. z ప్లస్ లో మనం ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సో z ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 2 into 0 కదా. క్యాన్సిల్ అయిపోయింది. z plus 2 0 plus 2 and 0 plus 1. సో ఇప్పుడు ఏమవుతుంది? -1/2. దిస్ ఈస్ ద -1/2. ఇక్కడ ఏమవుతుంది అంటే z ప్లస్ లో 0ను సబ్స్టిట్యూట్ చేసాం. మనము 0ను సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? -1/2 into 1. సో -1/2. Residue is -1/2. అండ్ సెకండ్ వన్ రెండోసారి మనకి ఈసారి ఎంతమ్మా? -1/2. ఇంకో పోల్ ఏంటి? 0.5. -0.5 మీన్స్ -1/2. సో దట్ పోల్ దగ్గర మనం రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రెసిడ్యూ ఆఫ్ f of z at z is equal to a is equal to limit z tends to a z minus a into f of z. So limit f of z tends to -1/2 is equal to limit z tends to -1/2. సో ఇక్కడ -1 ఇక్కడ 1/2 -1/2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఏమొస్తుందమ్మా? 2z plus 1 వస్తుంది. 2z plus 1. సో 2z plus 1 into 2z plus 1 by 2 into z plus 2 into 2z plus 1. 2z plus 1. సో ఇక్కడ కూడా ఏమవుతుంది?
క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ టర్మ్లో మనం -1/2 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఓకేమా. సో ఇలా చేస్తే ఎంత అయింది ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో న్యూమరేటర్లో ఎంత వచ్చింది -2 బై -1/2 ఇంటూ, సో ఇక్కడ ఎంత వస్తుందమ్మా -1 ప్లస్ 4/2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -2, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, బై 1/2 ఇంటూ ఇక్కడ ఎంత వస్తుందమ్మా 3/2. దిస్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ డినామినేటర్లో ఉన్నాయి కదా టర్మ్స్, ఏమైతే న్యూమరేటర్లోకి వెళ్తాయి 2 ఇంటూ దిస్ ఈజ్ ఈక్వల్ 8/3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 8/3. ఇలా మనము అక్కడ వాల్యూని అంటే లిమిట్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేసాం. అయితే మనకు ఇప్పుడు అయిపోయిందా ప్రాబ్లం అంటే నో, ఇక్కడ ఫైండ్ ద ఇంటిగ్రల్, మనం ఫైండ్ ద ఇంటిగ్రల్ చేయాలి. సో ఇప్పుడు వరకు ఏవేవైతే పోల్స్ ఇన్సైడ్ ద సర్కిల్ ఉన్నాయో ఆ పోల్స్ దగ్గర మనం రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇంతవరకు మనం చేసింది ఏంటంటే ఏ పోల్స్ దగ్గర ఉన్నాయో వాటి దగ్గర మనం రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఇంటిగ్రల్ చేయాలి. సో ఫైండ్ ద ఇంటిగ్రల్ అన్నారు, ఓకే. So by residue theorem we have, so this is the given function integral 2z minus 1 by z into z plus 2 into 2z plus 1 dz is equal to 2 pi into sum of the residues. ఇక్కడ ఫార్ములా ఏంటంటే 2 pi I into sum of the residues అంటే ఫస్ట్ రెసిడ్యూ ఎంత వచ్చింది -1/2 వచ్చింది, సెకండ్ రెసిడ్యూ ఎంత వచ్చింది 8/3 వచ్చింది, 8/3. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ కూడా చేయాలి. జస్ట్ చిన్న సింప్లిఫికేషన్స్ ఇక్కడ జస్ట్ మీకు అక్కడ నేను సింప్లిఫికేషన్స్ డైరెక్ట్గా ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను అంతే. 2 pi I ఇంటూ ఎంత వస్తుంది ఇక్కడ -3 ప్లస్ 16 by 2 into 3, that means 6. 2 cancel. This is equal 16 minus 3 ante 13. ఓకే. ఇలా 2-3 సింగిల్ ఒకటే రెసిడ్యూ ఉందనుకోండి అమ్మా, ఒకటే రెసిడ్యూ ఉంటే మీరు 2 pi I ఇంటూ ఆ రెసిడ్యూ వేయొచ్చు. లేదు అంటే 2-3 రెసిడ్యూస్ ఉన్నప్పుడు వాటిని ఏం చేయాలంటే ఆ రెసిడ్యూస్ మొత్తాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇలా ఇంటిగ్రల్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది, సో ఇలా ఇంటిగ్రల్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూసాం కదా. సమ్ ఆఫ్ ద రెసిడ్యూస్ ప్రతి దాని దగ్గర సపోజ్ అక్కడ ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఆర్డర్ ఇస్తే మనం ఆర్డర్ యూజ్ చేయాలి. సింపుల్ పోల్ ఇస్తే సింపుల్ పోల్, ఆర్డర్ ఇస్తే ఆర్డర్. సో హియర్ ఇక్కడ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఆర్డర్ ఉన్న ఫార్ములాను మనం యూజ్ చేసాం, ఓకే. కాకపోతే అక్కడ ఒకటే పోల్ కాబట్టి 2 pi I ఇంటూ అని దట్ పోల్ రెసిడ్యూ ఆన్సర్ వేసేసాం, ఓకే. సెకండ్ ప్రాబ్లంలోకి వచ్చేసరికి చూడండి ఒకసారి. సెకండ్ ప్రాబ్లంలోకి వచ్చేసరికి 3 పోల్స్ ఉన్నాయి కానీ సర్కిల్ వచ్చేసి మోడ్యులస్ z ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. కాబట్టి పోల్స్ ఖచ్చితంగా ఇన్సైడ్ ఉన్నాయా అవుట్ సైడ్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఆర్ సింపుల్ పోల్స్, 0 -1 0.5, 0 -2 0.5, దిస్ ఈజ్ -2, 2z plus 2 కదా, ఇప్పుడు -2 ఇది 0 -2 -0.5, 1/2 అంటే 0.5, ఓకే. సో వీటిల్లో ఏవే పోల్స్ మనకు ఇన్నర్గా ఉన్నాయి, ఏ పోల్స్ అవుట్ సైడ్ ఉన్నాయో మనం చెక్ చేసుకొని
ఏవైతే ఇన్సైడ్ ఉన్నాయో పోల్స్ ఏవైతే ఇన్సైడ్ ద సర్కిల్ ఉన్నాయో ఆ పోల్స్ దగ్గర మాత్రమే రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా మనం పోల్స్ని డిసైడ్ చేసిన తర్వాత ఆ పోల్స్ సింపుల్ పోల్సా వాటికి ఆర్డర్ ఉన్నాయా కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. సింపుల్ పోల్స్కి సింపుల్ పోల్స్ ఫార్ములా వేయాలి, ఆర్డర్ ఉన్న వాటికి ఆర్డర్ ఫార్ములా వేయాలి. వేసిన తర్వాత రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇలా యాడ్ చేయాలి. రెసిడ్యూ థియరం ఏం చెప్తుందంటే 2πi ఇంటూ సమ్ ఆఫ్ ద రెసిడ్యూస్ ఎట్ ద పోల్స్. సమ్ ఆఫ్ ద రెసిడ్యూస్ ఎట్ ద పోల్స్. సో ఇలా మనం ఇంటిగ్రల్స్ ఇచ్చినప్పుడు చేయాలి. లాస్ట్ క్లాస్ వరకు మనం చేసింది ఏంటంటే జస్ట్ ఇలా ఫంక్షన్ ఇస్తారు, ఇలా సమ్ ఫంక్షన్ ఇస్తారు, సర్కిల్ ఇస్తారు, సో పోల్స్ వేసేసేయమంటారు. ఒకసారి సర్కిల్ కూడా ఇవ్వరు, పోల్స్ వేసిస్తారు. మనం ఎన్ని పోల్స్ ఇస్తే అన్ని పోల్స్ దగ్గర రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అక్కడెక్కడ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది, మీకు ఎక్కడ వచ్చిందని చెప్పాను. రెసిడ్యూస్ వచ్చిన అన్ని పోల్స్ దగ్గర చేయాల్సిన అవసరం లేదు, ఇన్సైడ్ ద సర్కిలే చేయాలి, అవుట్ సైడ్ ద సర్కిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే,